అట్లయితే అది కంఫర్ట్. ఇది ఒకటి చీకటి. ఈరోజు నా మంత్రివర్గ సహచరుడు బలహీన వర్గాల ప్రతినిధి అయిన మోపినేని వెంకటరమణ అరెస్టు చాలా బాధాకరమైన విషయం. చట్టము తన పని తను చేసుకునే పోతుంది. దీంట్లో ఎవరి జోక్యం కానీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వం ప్రమేయం కానీ లేనే లేదు. ఇది ఒకరి ధనాకాంక్ష కోసం ఈ విధంగా ఒక వెనుకబడిన వర్గాల నాయకుడు బలి కావటం చాలా దురదృష్టకరం. రాజశేఖర రెడ్డి గారు దేవుడి పరిపాలన అందించిన అన్నాడు. ఈ దినం బలహీన వర్గాలను ముందు పెట్టుకొని తన ఆటవిక పరిపాలనలో అరాచక కార్యక్రమాలు చేస్తూ కేవలం తన కుమారుని ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మింపజేసేటువంటి ప్రక్రియలో తన సహచర మంత్రులను, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలను ముందు పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేసి ఈ దినం అందరినీ బంద్ చేస్తున్నారు. ఎంతో కష్టపడి రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న వ్యక్తులు వీళ్ళు. చాలా బీద కుటుంబం నుంచి, చిన్న కుటుంబం నుంచి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని వాళ్ళ రాజకీయ జీవితాలు నిర్మించుకున్నటువంటి వ్యక్తులు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థను, ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను తన ప్రయోజనాలకు ఈ విధంగా వాడుకున్నటువంటి నాయకుడు లేడు. ఇంతవరకు సర్వనాశనం చేశారు ఈ వ్యవస్థను. క్యాబినెట్లో మంత్రుల అస్తిత్వాన్ని దెబ్బతీశాడు. కేవలము తను క్యాబినెట్లో తీసుకున్నటువంటి నెపంతో వాళ్ళ చేత అమానుషమైన కార్యక్రమాలు చేయించినట్లు కనిపిస్తుంది. ఈ దినం కేవలం తన కొడుకు కోరికలు తీర్చేదానికి ప్రభుత్వ జీవోలు ఇష్యూ చేయించి దాని ద్వారా వీళ్ళు వందల వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందారనేటువంటి ఆరోపణలు. ఆ ఆరోపణలపైన ఈ దినము వెంకటరమణ గారు అరెస్ట్ కావటం. ముఖ్యమంత్రి ఇంకా వాళ్ళకి ఏదో సహాయం చేసిన వాడిగా, మేలు చేసిన వాడిగా ఒక పిక్చర్ ఇస్తున్నారు. ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టమైన విషయం ఇది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వ్యక్తులు అప్రధానం, వ్యవస్థ ప్రధానం. ప్రజా సంక్షేమము చాలా ప్రధానమైంది. రాజశేఖర్ రెడ్డి తన పర్సనల్ అజెండాను రాష్ట్ర అజెండాలో బాగా చొప్పించుకొని చేశాడు. ఈ అక్రమాలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చేటువంటి పరిపాలన క్రమంలో మనమైతే కొన్ని పద్ధతులు, కొన్ని వ్యవస్థలను డెవలప్ చేసుకున్నామో వాటన్నిటినీ సర్వనాశనం చేయటం జరిగింది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతి రూఫ్ టాప్ పైన అరుస్తున్నాడు, నన్ను సిబిఐ వేధిస్తోంది, కేవలం నేను కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చినాను. నేను నిన్న కూడా చెప్పాను, కాంగ్రెస్లో ఉన్నా కూడా అరెస్ట్ అవుతాడనేటువంటి భయంతో బయటికి వెళ్ళాడని. ఈ దినం కాంగ్రెస్లో ఉన్నా కూడా అరెస్ట్ అయ్యారు.